హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా వీక్లీ వన్స్ క్లీనింగ్ చూపిస్తాను. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నెలో వాటర్ని వేసుకుంటున్నాను. ఆ వాటర్లో కొద్దిగా సర్ఫ్ను వేసుకుంటున్నాను. సర్ఫ్ వేసిన వాటర్లో హెయిర్ బ్యాండ్ని వేసుకుంటున్నానండి. కొంచెం సేపు వాటర్ని బాగా మరగనివ్వాలండి. వాటర్ ఎలా మరిగితే సరిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తానండి. చల్లారుతుంది, అప్పుడు క్లీనింగ్ చేసుకుంటాను. చూసారుగా ఎంత మురుకు వచ్చిందో. ఆ వాటర్ని వంపేసి ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎండ ఉన్న ప్లేస్లో క్లాత్ని వేసుకుని హెయిర్ బ్యాండ్ని ఆరబెట్టుకుంటున్నానండి. డైలీ యూజ్ చేసే హెయిర్ బ్యాండ్లు వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకుంటానండి. దువ్వాన్ని క్లీన్ చేసే ముందు వాటర్లో ఇలా ఒక 10 మినిట్స్ బాగా నానబెట్టుకుంటానండి. దువ్వాన్ని క్లీన్ చేసినప్పుడు టూత్ బ్రష్తో కాకుండా ఇలా బట్టల బ్రష్తో క్లీన్ చేస్తానండి. క్లీనింగ్ బాగా అవుతుంది, మరియు టైం కూడా సేవ్ అవుతుందండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. వీక్లీ కంపల్సరీ క్లీన్ చేస్తానండి. సమ్మర్ కదా అండి, దువ్వాన్లు ఎక్కువగా మట్టి పట్టేస్తూ ఉంటాయి. కుదిరితే వీక్లీ 2 టైమ్స్ క్లీన్ చేస్తానండి, లేకపోతే వీక్లీ 1 టైం కంపల్సరీగా క్లీన్ చేస్తాను. ఎండ ఉన్న ప్లేస్లో ఒక క్లాత్ను వేసుకుని దువ్వాన్లను ఆరబెట్టుకుంటున్నానండి. ఎలక్ట్రానిక్ మిషన్ తడి క్లాత్ని బాగా పిండి క్లీన్ చేస్తానండి. ఎలక్ట్రానిక్ మిషన్లోకి వాటర్ వెళ్తే పడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి. మిక్సీని తడి క్లాత్తో బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. అలాగే మిక్సీ వైర్ను కూడా బాగా క్లీన్ చేసుకుంటున్నాను. తడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో బాగా తుడుచుకుంటున్నానండి. మిక్సీ వైర్ను కూడా పొడి క్లాత్తో బాగా తుడుచుకుంటున్నానండి. మిక్సీ వైర్ని ఫోల్డ్ చేసి రబ్బర్ పెట్టుకుంటున్నానండి. కావాల్సినప్పుడు యూజ్ చేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి. అలాగే రైస్ కుక్కర్ని కూడా తడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్కి ఉన్న వైర్ను రబ్బర్తో ఫోల్డ్ చేసుకుంటున్నానండి. అవసరమైనప్పుడు యూజ్ చేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటానండి. అలాగే గ్రైండర్ని కూడా క్లీన్ చేసుకున్నానండి. ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడే క్లీన్ చేసుకుంటానండి. కానీ విండోస్ అవి తీసి ఉండటం వల్ల గాలికి దుమ్ము అవి పడుతూ మెస్సీగా కనిపిస్తుందండి. అందుకే వీక్లీ వన్స్ కంపల్సరీగా క్లీన్ చేసుకుంటానండి. వాటర్ బాటిల్ ఎక్కువగా యూజ్ చేస్తే స్మెల్ వస్తాయి కదండి, నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. నిమ్మరసం, ఉప్పు కళ్ళు, వేడి నీళ్ళు వేసుకొని క్లీన్ చేస్తానండి. మూత పెట్టేసి పైకి కిందకి బాగా మెదుపుకుంటానండి. కుదిరితే వీక్లీ 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటానండి, లేకపోతే వీక్లీ 1 టైమ్స్ డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. వల్ల స్మెల్ ఉండదండి, బాగా క్లీన్ అవుతుంది. వాటర్ బాటిల్ పైన కూడా సోప్ పెట్టి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ 3 బాటిల్లో మాకు డైలీ యూజ్కి సరిపోతాయండి. వీటితో పాటు రాగి జగ్గులో కూడా వాటర్ తాగుతున్నాం అని చెప్పాను కదా అండి. బాటిల్ని ఎక్కువగా మా బాబు యూజ్ చేస్తాడండి. వాటర్ బాటిల్ క్లీన్ చేయడం పూర్తయిందండి. వాటర్ బాటిల్ని క్లీన్ చేసిన తర్వాత, శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత బాటిల్ని ఒక 10 నిమిషాల పాటు అలా ఆరబెట్టుకుంటానండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు కుంకుడుకాయ యూజ్ చేసేదాన్నండి. ఇక్కడికి వచ్చాక బాబుతో కుదరక షాంపూ యూజ్ చేస్తున్నాను, కానీ ఇప్పటి నుంచి కుంకుడుకాయ యూజ్ చేస్తాను.
మార్నింగే కుంకుడుకాయ కొట్టుకొని తలస్నానం చేయటం బాబుతో ఇబ్బంది అవుతుందండి. అందుకే కుంకుడుకాయలన్నీ ఒకేసారి కొట్టుకొని డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. కుంకుడుకాయలు కొట్టడానికి నా దగ్గర ఏమీ లేదండి. మా పక్కన ఉండే ఫ్రెండ్ని అడిగితే ఇది ఇచ్చింది. దీంతో కొట్టేసరికి చాలా టైం పట్టేసిందండి. పూర్వం రోజుల్లో కుంకుడుకాయతోనే తల అంటుకునేవారని మనం వినే ఉంటాం కదండి. కుంకుడుకాయ యూజ్ చేయటం జుట్టుకి చాలా మంచిదండి. కుంకుడుకాయలో ఎటువంటి కెమికల్స్ ఉండవండి. ఇప్పటికీ మా అమ్మమ్మ, నాన్నమ్మలు కుంకుడుకాయ యూజ్ చేస్తారండి. కుంకుడుకాయలు కొట్టడం పూర్తయిందండి. డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను. కుంకుడుకాయలు కొట్టినప్పుడు అంతా మెస్సీగా అయిపోతుంది కదండి. మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నా వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.